అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎట్ మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్ నల్గొండ. చాలామంది ఓపీకి వచ్చి లేదా సమ్టైమ్స్ మెసేజ్ కాల్ చేసి కూడా చాలామంది అడుగుతుంటారు, సార్ నాకు యూరిన్ ఎక్కువ నడుస్తుంది, ఏం చేయాలి అని. సో యూరినేషన్ ఎక్కువ నడవడం అనేది కంప్లైంట్ ఈజ్ సో ఈజీ, కానీ ఇట్స్ ఎ వెరీ వ్యాస్ట్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. డీటెయిల్ హిస్టరీ తీసుకొని మనం ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మోస్ట్ కామన్ కాజెస్ మాట్లాడుకుందాం మనం. యూరిన్ పర్ డే 2.5 to 3 లీటర్స్ కంటే ఎక్కువ పాస్ చేసినట్లయితే పాలియూరియా అంటే ఎక్కువ యూరినేషన్ కింద కన్సిడర్ చేస్తాం మనం. సో ఇది మోస్ట్ కామన్ కాజెస్ ఏముంటాయంటే, ఒకటి డయాబెటీస్, ఏమన్నా వాళ్ళకి డయాగ్నోస్ కాకుండా డయాబెటీస్ ఉందా, ఇంకొకటి అన్కంట్రోల్ డయాబెటీస్, ఆల్రెడీ డయాబెటీస్ ఉంది కానీ కంట్రోల్ లేదు, అండ్ మోస్ట్ కామన్ ఇంకోటి యూరిన్ ఇన్ఫెక్షన్స్. ఇవి కాకుండా ఇంకా అదర్ కాజెస్ కూడా చాలా ఉంటాయి. అవి ఏమైనా అడినోకార్టికల్ ట్యూమర్స్ ఉన్నాయా, అండ్ నెఫ్రోజెనిక్ ఇన్సిపిడియస్, డయాబెటీస్ ఇన్సిపిడియస్, ఈవెన్ న్యూరలాజికల్ కాజెస్ అండ్ స్పైన్ కాజెస్, అండ్ నెక్స్ట్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్లో కూడా ఎక్కువ యూరినేషన్ ఉంటుంటుంది, అండ్ అదర్ కాజెస్ ఈవెన్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ కాజెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా డీటెయిల్ ఎగ్జామినేషన్, డీటెయిల్ హిస్టరీ అండ్ డీటెయిల్ ఎవాల్యుయేషన్ ద్వారానే మనము తెలుసుకోగలుగుతాం. సో వాళ్ళ యొక్క రీజన్ ఫర్ పాలియూరియా ఫైండ్ అవుట్ అయితేనే వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది తప్ప జస్ట్ కంప్లైంట్ తోటి మనం ఏం ట్రీట్ చేయడానికి రాదు. అండ్ ఇంకొకటి మోస్ట్ కామన్గా ఎక్కువ వాటర్ తాగడం వల్ల ఎక్కువ యూరినేషన్, ఇది కూడా వన్ ఆఫ్ ది సైకోజెనిక్ పాలిడిప్సియా అంటారు దీన్ని. సో కొంతమంది ఊకే వాటర్ తాగుతూ ఉంటారు, సో దానివల్ల ఎక్కువ యూరినేషన్ వస్తుంటుంది. సో ఇవన్నీ కూడా మనం క్లియర్ హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్లోనే ఫైండ్ అవుట్ అవుతుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి మీ డాక్టర్ని కలిసినట్లయితే డీటెయిల్ హిస్టరీ తీసుకొని ఎవాల్యుయేట్ చేసినాకనే మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ధన్యవాదం.